ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి ప్రవ్వ మిమ్మల్ని ప్రార్థించుకునే గొప్ప సమయము, ఈ అవకాశము మాకు ఇచ్చినందులో కానీ మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు నాయన. చదవబడిన తండ్రి మూలవాక్యాన్ని మేము ధ్యానం చేసుకొని చుండగా మాతో మాట్లాడమని, ఇక్కడ ఉన్న తండ్రి మీ పిల్లలను సోషల్ మీడియాలో వీక్షిస్తున్న మా ప్రియులందరినీ, ఆయా ప్రాంతాలలో ఉన్న మా సంఘ సభ్యులను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం ప్రభు. మీరిచ్చిన యొక్క పరిశుద్ధ లేఖనాలు ఎంతో గొప్పవి, ఎంతో అమూల్యమైనవి. వీటిని మేము ధ్యానం చేసుకొని చుండగా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచుమని, అభివృద్ధిపరచుమని క్రీస్తు ప్రభుపేట ప్రార్థించి అడిగి వేడుకొని చుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు రాసిన 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. మన జగత్తు ఉత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. దేవుడు జ్ఞానాన్ని ఉపయోగించినట్లుగా జగతుత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము దేవుడు జ్ఞానాన్ని ఉపయోగించాడు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించున్నాము. ఈరోజు పాఠము పౌలు గారి ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించిన మాటలు. ఒక పాఠాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆ పాఠం ఏంటి? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అన్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? పరిపూర్ణులైన మీకు నేనేం చెప్తున్నాను? పాఠాన్ని చెప్తున్నాను అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి పిల్లలు. పాఠం కదా మరి, పాఠం. చేతిలో బెత్తం లేకపోయినా మీకు బెత్తం కనబడాలి. టీచర్ చెప్పేటప్పుడు ఏముంటుంది? చేతిలో బెత్తం. ఓకే, బీ కాన్సన్ట్రేట్. పరిపూర్ణులైన వారి మధ్య ఏం చెప్తున్నారట అంటే, మనకు తెలిసిన విషయం అన్నీ తెలిసిన వాడికి అసలు ఏం చెప్పలేమంటారు కదా. అన్నీ తెలిసిన వాడికి అసలు చెప్పడం ఇంకేముంటుంది? తెలియని వాడికైతే ఏదైనా చెప్పొచ్చు అనుకుంటారు కదా. అన్నీ తెలిసినోడికి ఏం చెప్తాము, తెలియని వాడికైతే ఏదైనా చెప్పొచ్చు అంటారు కదా. అది లోక సామెత. కానీ దేవుడు అంటున్నాడు, నీకే చెబుతాను అంటున్నాడు. నాకు అన్నీ తెలుసు అంటావా? నీకే చెప్తాను పాఠం అంటున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనకేం తెలియదని అర్థం. మనం అనుకుంటున్నాం నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, షటప్, కూర్చో, నీ పాఠం చెప్తాను అంటున్నాడు. నాకు తెలుసు అంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పరిపూర్ణుడు అయితే అయ్యుండొచ్చు ఒకవేళ, నువ్వు ఒకవేళ ఇంటలెక్చువల్ అయితే అయ్యుండొచ్చు ఒకవేళ, కానీ నేను చెప్పే పాఠం నీకు ఎవరు చెప్పరు. పాఠశాలలో చెప్పని పాఠం దేవుడు చెప్తాడు. పాఠశాలలలో, యూనివర్సిటీస్లో, ఇంజనీరింగ్ కళాశాలలో లేని పాఠం ఎక్కడుంది? దేవుడు చెప్పే పాఠం. ఎవరు చెప్పరు. అందరూ చెప్పేది దేవుడు చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి? అందరూ చెప్పేది నేను చెప్పను. మన కోసం వచ్చింది, మరుగై ఉండి మన కోసం వచ్చింది. మనం ఎంత జాగ్రత్తగా నేర్చుకోవాలి పాఠం. బైబిలే కదా అని ఏం చేస్తాము? కొందరు ఏం చేస్తారు? ఇంటికి పోయేసి సెల్ఫ్లో పడేస్తారు. కొందరు ఏం చేస్తారు? టీవీ మీద పెడతారు. మరి కొందరు ఏం చేస్తారు? ఆటకమై ఎక్కిస్తారు. ఆదివారం వచ్చిందంటే దుమ్ము దులిపి మరీ సంఘం పెట్టుకొని వస్తారు. ఇలాంటి వారిని కూడా చూశాను. మీరు అలాంటి వారు కాదులే. మీ బైబిల్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి, దుమ్ము లేదు, కొత్తగా ఉన్నాయి. నలిగిపోవాలి బైబిల్, బాగా చదవాలి.
జ్ఞానాన్ని ఏం చేయాలి? థమ్సప్ బాటిల్ చూస్తే బాగుంటుందా, తాగితే బాగుంటుందా? థమ్సప్ బాటిల్ రోజు చూస్తే బాగుంటుందా, తాగితే బాగుంటుందా? సీసా ఖాళీ అయిపోవాలి. అన్నీ తెలిసిన వాడికి నిజంగా ఏం చెప్పగలం చెప్పండి? దేవుడు అంటున్నాడు, అన్నీ తెలిసిన వాడికే నేను పాఠం చెప్తాను అంటున్నాడంటే నీకేం తెలియదని అర్థం. నీకేం తెలియదని అర్థం. నీవు పరిపూర్ణుడవా, నీకు పాఠం చెప్తాను అంటున్నాడు. ఏం పాఠం చెప్తాడబ్బా దేవుడు? మనకు అన్నీ తెలుసు. మనకు ఏ తెలుసా? ABCD. ఇంగ్లీష్ వచ్చింది. ABCDలు వచ్చా అంటానా? వచ్చేసానంటాడు ఒకడు ఇంటలెక్చువల్. చెప్పరా అంటే ABCD అంటాడు. ABCD తర్వాత ఏముంటుంది చెప్పండి? ABCDలు వచ్చా అంటే వచ్చారంటాడు. చెప్పరా అంటే ABCD అంతే అంటాడు. అతి తెలివి, అతి తెలివి. నాకు అన్నీ తెలుసు అనుకుంటారు ఎవరు? లోకస్తులు. దేవుడు అంటున్నాడు నీకు ఏం తెలియదు, నువ్వు కిడ్డువి నా ముందు అంటున్నాడు. సిట్ అంటున్నాడు, అంతే. కూర్చో, నేర్చుకో, నువ్వు నేర్చుకో, అంతే, నేను చెప్తాను. పౌలు గారు అంటున్నాడు, పరిపూర్ణుడివా నీవు, నేను పాఠం చెప్తాను. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. మనకేం తెలుసు? ABCDలు తెలుసా? తెలుసు. ఏను నేర్పేటప్పుడు మన టీచర్ ఏం చూపించింది? యాపిల్ చూపించి ఏం నేర్పించారు? A ఫర్ బి నేర్పించడానికి ఏం చూపించారు? బాల్. ABCను నేర్పించడానికి ఏం చూపించారు? క్యాట్, పిల్లి. డీని నేర్పించడానికి ఏం చూపించారు? డాగ్. సో ఇవన్నీ చూపించి నేర్పించారు కదా. తెలుగులో అఆలు నేర్పిస్తారు. ఆ అంటే ఏం నేర్పిస్తారు? అమ్మా. ఆ అంటే ఏం నేర్పిస్తారు? ఈ అంటే ఇల్లు. ఇవన్నీ మనము నేర్చుకున్న పాఠాలు. ప్రతి ఒక్కరు ఇవి నేర్చుకుంటారు. నేను కూడా ఇది నేర్చుకున్నాను. నా పిల్లలు కూడా ఏం నేర్చుకున్నారు? నేను కూడా యాపిల్ చూసి ఏ నేర్చుకున్నట్లుగానే, అమ్మ బొమ్మను చూసి ఆ నేర్చుకున్నట్లుగానే జనరేషన్స్ బై జనరేషన్స్ అంతా కూడా ఒకటే. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఒకటే. ప్రపంచానికి విద్యావేత్తలు ఏం నేర్పించారు? ఏ నేర్పించడానికి యాపిల్ చూపించారు. ఈ మధ్య చదువుకున్న వారు ఎక్కువైపోయారట. లేటెస్ట్ సర్వేలో తేలింది. ఒకప్పుడు చదువుకున్న వారు తక్కువ. ఇప్పుడు ప్రతి ఇంట్లో అంత గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా, పొలిటీషియన్స్, చదువుకున్న వారు ఎక్కువైపోతూ ఉన్నారు. అందుకే ఉద్యోగాలు తక్కువైపోతున్నాయి. ఒకప్పుడు పిలిచి ఉద్యోగం ఇచ్చేవారట. ఇప్పుడు క్యూలు కడుతున్నారు. నేను సార్ నాకు ఇవ్వండి అని. సో చదువుకున్న వారు ఎక్కువైపోతూ ఉన్నారు. విద్యావేత్తలు ఎక్కువైపోతూ ఉన్నారు. ఇంటలెక్చువల్స్ ఎక్కువైపోతూ ఉన్నారు. మనకు తెలుసు అందరూ టాపర్స్. కాలేజీ రిజల్ట్ అప్పుడు వస్తూ ఉంటాయి. శ్రీ చైతన్య అని, నారాయణ అని, ఒకటి అని, రెండు అని. దీన్ని బట్టి మనం ఏమనుకుంటాం? అమ్మమ్మ ఎంత బాగా చదువుతా ఉన్నారు అమ్మాయిలే పై చేయి, అబ్బాయిలు 0 అంటాడు ఒక సంవత్సరం, అబ్బాయిలే పై చేయి అంటాడు, అమ్మాయిలు 0 అంటాడు ఒక సంవత్సరం. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు? అందరూ కూడా బాగా చదువుతూ ఉన్నారు. మంచిదే. మరి అందరూ బాగా చదివినప్పుడు ప్రపంచం ఎలా ఉండాలి? ఎంత పీస్గా ఉండాలి. ప్రపంచం ఎంత బాగుండాలి? పీస్గా ఉండాలి. సమస్యలు ఉండొద్దు. విద్యావేత్తలు ఎక్కువగా ఉన్నప్పుడు సమస్యలు ఉండొద్దు. ఇంతవరకు చాలా బాగుంది చూడడానికి. కానీ ప్రపంచంలో డే బై డే క్రైమ్ రేటు పెరిగిపోతూ ఉంది. ఎందుకు? అందరూ చదువుకున్నవారే, అందరూ మహారాజులే. క్రైమ్ రేటు పెరిగిపోతూ ఉంది.
ఒక విజయమాల్య మీకు తెలుసు. ఒక విజయమాల్య మీకు తెలుసు. ఇలా చదువుకున్న ఎందరో పేపర్లకు వస్తున్నారు, క్రైమ్ స్టోరీలోకి వచ్చేస్తున్నారు. నీరవ్ మోడీయా, అతను కూడా ఒక స్కామ్ చేశాడు. ఆ మధ్యలో సత్యం ఒక పెద్ద స్కామ్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ అట. ఎవరి సొమ్మది అదంతా? మన సొమ్మే, ఇండియా సొమ్ము, ఇండియన్ సొమ్మది. లేకపోతే నాకెందుకు వారి పేర్లు గుర్తుంటాయి. ఒక విజయమాల్య, హర్షత్ మెహతా చచ్చిపోయాడు పాపం. వీరందరూ కూడా చదువుకున్నవారే. సో చదువుకున్న వారికి ఏం లేదు? దేవుడి భయం లేదు. దేవుడు అందుకే పాఠం చెప్తాను అంటున్నాడు మీకు. మనిషికి దేవుడి భయం ఉంటే ఎలాంటి తప్పు చేయరు. ప్రపంచం తప్పు చేస్తుందంటే మనిషికి ఏం లేదు? దేవుడు అంటే అస్సలు భయం లేదు. తప్పు చెయ్యమన్నా చేయడం లేదంటే అర్థం ఏంటి? వాడికి దేవుడు భయం ఉంటే తప్పు చేయడు. సో ఎడ్యుకేషన్ ఏం నేర్పించింది? విద్యను బోధించింది, విద్యను నేర్పించింది, కానీ దేవుడి భయాన్ని మాత్రం నేర్పించలేకపోయింది. అందుకే ఈరోజు పాఠం, పరిపూర్ణునివా నీవు, నేను నీకు పాఠం చెబుతాను అంటున్నాడు దేవుడు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము. ప్రపంచము యాపిల్ను చూపించింది కదా, యాపిల్ను చూపించింది. మరి యాపిల్ ఎవరు తయారు చేయించారు? అది చెప్పలేరు. చిన్నోడికి ఏం నేర్పించాలి? ఒరే ఈ యాపిల్ ఎవరు తయారు చేశారు తెలుసా? దేవుడు అని చూపించాలి. వాడికి దేవుడిని చూపించాలి చిన్నప్పటి నుండే. యాపిల్ నేర్పించింది ప్రపంచం. యాపిల్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. డాగ్ పేరేంటి? డాగ్ అంటే డాగ్ని ఏమంటారు ఎనిమల్స్లో? ఫెయిత్ఫుల్ యానిమల్. ఎవరు? డాగ్. యాపిల్ను ఎవరు తయారు చేశారో చెప్పకపోవడమే ప్రమాదమైంది ఇప్పుడు. యాపిల్, ఏ ఫర్ యాపిల్ అని నేర్పించారు. యాపిల్ని చూపించారు, కానీ అందమైన యాపిల్ని ఎవరు తయారు చేశారు? నిజంగా ఈ ప్రపంచానికి అవకాశం ఇస్తే యాపిల్ తయారు చేయగలరు చెప్పండి? మహా అయితే యాపిల్ ఫోన్ తయారు చేస్తారు. ఆ ఫోన్ ఉంటుంది కదా, మొబైల్ ఫోన్, యాపిల్ మొబైల్ ఫోన్ తయారు చేస్తాడేమో, కానీ నిజంగా యాపిల్ తయారు చేసే జ్ఞానవంతుడు ఎవ్వరూ లేరు. బికాజ్ ఆఫ్ అది దేవుడే తయారు చేయగలడు. దేవుడిని ప్రపంచం ఏం చేసింది? లైట్గా తీసుకుంటా ఉంది. ప్రపంచం లైట్గా, భయం లేదు. చదువుకున్న వారు ఏమైపోతూ ఉన్నారు? క్రైమ్ స్టోరీలకు ఎక్కుతున్నారు, హంతకులుగా మారిపోతూ ఉన్నారు. ఎవరు? వీరంతా కూడా చదువుకున్నవారు హంతకులుగా, నరహంతకులుగా, కిడ్నాపర్సుగా, స్కాములు చేసేవారిగా మిగిలిపోతూ ఉన్నారంటే ఈ చదువు మనిషికి ఏం నేర్పించింది? దేవుని భక్తి మాత్రం నేర్పించలేకపోయింది. డే బై డే క్రైమ్ పెరిగిపోతూ ఉందంటే క్రైమ్ చేసేవారంతా మంచి ఎడ్యుకేటెడ్స్. నిన్న ఒక క్రైమ్ స్టోరీలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తన 2 పిల్లలను పోలీసుకు పట్టించాడు. ఇంజనీర్స్ అట్ట. దొంగ యాప్లు తయారు చేస్తున్నారు ఇప్పుడు, చైనా యాప్లు. దొంగ యాప్లు తయారు చేసి చిటికలో మీకు లోన్ శాంక్షన్ అంటున్నారు కదా, అది టీవీలో వస్తుంది. ఒక హెడ్ కానిస్టేబుల్ ఏం చేశారంటే తన 2 పిల్లలు ఇలాంటి ఫేక్ యాప్స్ను సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నాడని ఆ డాడీ ఏం చేశాడు? పోలీసులకు పట్టించాడు. చదువు ఏం నేర్పించింది? దేవుడు ఏం నేర్పిస్తాడు? దొంగతనం చేయకు బిడ్డ. హెడ్ కానిస్టేబుల్ గారు ఏం చేశాడు? ఒరే దొంగలుగా మారకండిరా నా 2 కుమారులారా ఏం చేశాడు? పట్టించేశాడు డిపార్ట్మెంట్. అందరూ అతనికి హ్యాట్సాప్ చేశారు, సెల్యూట్ చేశారు. ప్రపంచానికి చదువు ఏం నేర్పించిందంటే తప్పులు చేయి తప్పించుకో. ఒకప్పుడు అనేవారు విద్య లేనివాడు వింత పశువు అనేవారు. విద్య లేనివాడట వింత పశువట. మరి విద్యావంతుడు విచిత్ర పశువా? ఆలోచించాలి. విద్య లేనివాడు వింత పశువు అయితే విద్యావంతుడు విచిత్ర పశువు. లంచాలు తీసుకుంటారు చాలామంది.
ఏసీబీకి చిక్కుతారు. వారందరూ ఎవరు? ఎడ్యుకేటెడా, అన్ఎడ్యుకేటెడా? వెల్ ఎడ్యుకేటెడ్, ఆఫీషియల్ క్యాడర్, ఆఫీసర్స్ ర్యాంక్. ఏం చేస్తారు? టేబుల్ కింద చేయబెడతారు. దేవుడు ఏం చెప్తాడు బైబిల్ ద్వారా? లంచమొద్దు బిడ్డ, లంచమొద్దు, లంచం తీసుకోవడం తప్పు అంటాడు దేవుడు. ఇంత మంచి మాటలు బైబిల్లో ఉన్నాయి. లంచం తీసుకోవద్దు, అది నేరం. ఎందుకు 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 తప్పు? కష్టపడి సంపాదించుకో, నీతిమంతుడుగా ఉండు. ప్రపంచానికి ఏం తెలియదు ఇప్పుడు? నీతి తెలియదు, నిజాయితీ తెలియదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము చెప్తాను, పాఠము చెప్తాను అంటున్నాడు. ఈ జ్ఞానము మరుగై ఉన్న జ్ఞానం. ఈ జ్ఞానం ప్రపంచానికి తెలియదు. అది ఎక్కడుంది? హోలీ బుక్లో ఉంది. హోలీ బుక్లో ఉంది. సూర్యుని చూస్తాడు, ఏమంటాడు? సూర్యుని ఏమంటాడు? సోలార్ సిస్టమ్. అంతే కదా. సూర్యుని ఏమంటాడు? సూర్యుడి గురించి నీకేం తెలుసాయి అంటే ఏమంటాడు? సూర్యుడి ఒక స్టార్ అంటాడు. అంతే. సూర్యుడి నుండి ఏమొస్తుంది? లైటింగ్. ఇంతవరకు తెలుసు. సోలార్ సిస్టమ్ అని తెలుసు. సూర్యుని లైటింగ్ను ఉపయోగించుకొని ఫ్రీగా విద్యుత్ వాడుకోవాలని తెలుసు. సూర్యుడిని చేసింది ఎవరంటే, ఎవరు చేస్తారు సూర్యుడిని? అదే వచ్చింది. సూర్యుడిని ఎవరు చేస్తారు? వింత ప్రశ్న. చదువు వచ్చిన వాడు ఎవరు? విచిత్ర జీవి. చదువు రానివాడు వింత పశువట. మరి చదువు వచ్చినవాడు విచిత్ర జీవి. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనము. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు ఏం చేస్తున్నాడు? వస్తున్నాడట, వెళ్ళిపోవడానికి త్వరపడతా ఉన్నాడట. సూర్యుడిని చూపించి దేవుడు మనకు పాఠం చెబుతున్నాడు. ఏం పాఠం చెప్తున్నాడు? ప్రతి మనిషి ఉదయం పొద్దున్న లేగానే ఏం చేస్తాడు? బయటికి పోయి సూర్య నమస్కారం చేస్తారా లేదా? సూర్య నమస్కారం చేస్తారు. నిజంగా సూర్యుడు కనబడకపోతే ఎవరికి కంప్లైంట్ ఇస్తారు? పోలీసులకు కంప్లైంట్ ఇస్తారా? పోలీసులే పైకి చూస్తూ ఉంటారు. ఇంకేంటబ్బా, 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అవుతుంది, సూర్యుడు లేడేంటి? టీవీ 9లో వస్తుంది, ఈ టీవీలో వస్తుంది, మా టీవీలో వస్తుంది, మీ టీవీలో వస్తుంది. ఏమని? సూర్యుడు రాలేడు. ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుంది కదా. సూర్యుడు ఎందుకు వస్తున్నాడో ఎవరికి తెలియదు. దేవుడే నేర్పించాలి పాఠం. సూర్యుని చూసి ఏం నేర్చుకుంది? సోలార్ సిస్టమ్. మన భూమి ఎక్కడుంది? సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఇంతే తెలుసు మనిషికి. ఈ సూర్యుని ఎవరు తయారు చేశారంటే ఎవరు చెప్పరు. అది ఒక బైబిల్ మాత్రమే చెప్పగలదు. దేవుడు ఏం చేశాడు? మన కోసం ఆకాశంలో పెద్ద జ్యోతిని దేవుడు నిర్మించాడు. అమ్మ బొమ్మను చూపి ఏం నేర్పించింది పాఠం? ఆ అంటే అమ్మ. ప్రపంచం ఏమి నేర్పించింది? ఆ అంటే అమ్మ. అమ్మ బొమ్మను చూపి ఆ నేర్పించింది. కానీ అమ్మను ఎవరిచ్చారు? మీకు వంట చేసి పెడుతుంది అమ్మ. మీకు వంట చేసి పెడుతుంది అమ్మ. అమ్మ ఎవరిచ్చారు? అమ్మను. మీరు తయారు చేసుకున్నారా మీ అమ్మను? మీ అమ్మ మీద ఇది పోసినా ఏమన్నది ఎందుకు? అమ్మ మీద వామిటింగ్ చేస్తారే, అమ్మ ఎందుకు ఏమనదు? మీ మురికి బట్టలన్నీ అమ్మ ఉతుకుతుంది అమ్మ. మీ మురికి బట్టలన్నీ అమ్మ ఉతికేస్తుంది అమ్మ. ఈ అమ్మని ఎవరిచ్చారు? దేవుడే. అమ్మలో ఈ మమకారం నింపి పంపింది ఎవరు? హెవెన్లీ గాడ్.
అమ్మలో ఈ మమకారం, ప్రేమ, త్యాగం నింపి పంపింది ఎవరు? హెవెన్లీ గాడ్. హెవెన్లీ గాడ్. ఆయనను మర్చిపోయింది ప్రపంచం. ఏమంటారు? అంటే అమ్మ. అమ్మను తయారు చేసింది ఎవరు? ఇది పాఠం. పైన పోయినా ఎందుకు ఏమనకుండా ఉంది అమ్మ? ఆ అమ్మను తయారు చేసిన దేవుడు గొప్ప. అమ్మను అలా తయారు చేసిన డిజైనర్ గొప్ప. రెక్కల కష్టమంతా పిల్లలకు ఖర్చు పెడతాడు డాడీ. ఆ గుణాన్ని ఎవరిచ్చారు? అతను గొప్ప. ఈ డాడీ గొప్ప కాదు మీకు. ఈ డాడీని డిజైన్ చేసి ఇచ్చాడే, ఆ డాడీ గొప్ప. ఇది పాఠం. ఈ పాఠం ప్రపంచానికి తెలియాలి. కష్టార్జితం అంతా పిల్లలకి ఇస్తారు కదా డాడీలు. ఇస్తారా లేదా? ఇస్తారు. ఆ గుణం ఎవరు నింపారు? అతను గొప్ప. అతను గొప్ప. అతన్ని మరిచిపోయింది ప్రపంచం. ఏమంటుంది? దేవుడా, ఆయన ఎవరు? ప్రపంచానికి తెలియని పాఠమే దేవుడు చెప్తున్నాడు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము చెప్తాను, రండి, కూర్చో. అమ్మను గౌరవించు, తల్లిని గౌరవించు. కానీ తల్లిని తండ్రిని చేసిన దేవుడికి ఏమిచ్చావు? దేవునికి ఏమి ఇవ్వవా? దేవుని మర్చిపోతావా? సూర్యుడిని ఇచ్చాడు దేవుడు. లైటింగ్ బాగా వాడుకుంటున్నారు. చదవండి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. సూర్యుడు ఉదయించును. మాకు తెలుసు. సూర్యుడు ఉదయించును, మాకు తెలుసు. దీనిలో గొప్పతనం ఏముంది అనుకుంటారు చాలామంది. మీరు చదువుకున్న వ్యక్తి దగ్గర పోయేసి సూర్యుడు ఉదయించును అంటే అంటాడు, నాకు తెలుసయ్యా అంటాడు. కలెక్టర్ గారి దగ్గరికి పోయి, సార్ సూర్యుడు ఉదయించును, నాకు తెలుసు బాబు, నేను ఎవరు, ఆమె ఐఏఎస్ అంటాడు. కానీ దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు చెప్తున్నాడు దేవుడు. సూర్యుడు అస్తమించును. వారికి తెలియంది ఏంటో తెలుసా? సూర్యుడిని ఉదయించులాగున, సూర్యుడిని అస్తమించులాగున చేసింది వారికి తెలీదు. మీకు తెలుసు స్టీఫెన్ హాకింగ్. అతను ఎవరు? ఖగోళ శాస్త్రవేత్త, సైంటిస్టు, కాస్మాలజీ బాగా తెలుసు. దేవుడు తెలుసా? దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు అమాయకుడు. బహుశా ఇప్పుడు దేవుడు కనబడతా ఉంటాడు. అగ్నిలో డ్యాన్స్ చేస్తూ ఉంటే సుక్కలు కనబడతా ఉంటాయి. అబ్రహాము తండ్రి కొంచెం నీళ్ళు పంపవా అంటూ ఉంటాడు పాపం. ఇప్పుడు వద్దులే అతను కూడా మనకెందుకు. ఎవరికి తెలియదు ఇప్పుడు? పరిపూర్ణుడికి ఏం తెలియదు? పరిపూర్ణుడికి ఎవరు తెలియరు? హెవెన్లీ గాడ్ తెలియదు. క్రియేటర్ తెలియదు. ఎంత షేమ్. నాకు ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. నీకెవరు తెలుసు? నా దేవుడు నీకు తెలియదు. ఎవరు గొప్ప చెప్పండి? దేవుణ్ణి గొప్పడు. తాను ఉదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. త్వరగా సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరు లేచినా ఎవరు లెగ్గకపోయినా అతను పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకు? పంక్చువాలిటీ అంటే దేవుడికి ఇష్టం. ఎంత పెద్ద నక్షత్రం అది, పరిగెత్తుకుంటూ చిన్నపిల్లడిలో వస్తాడే. చిన్నపిల్లోడిలా వస్తాడు సూర్యుడు పరిగెత్తుకుంటూ. సూర్యుడి వెనకాల ఎవరున్నారు? క్రియేటర్. 7వ వచనం, verse 7. నదులన్నీ సముద్రంలో పడతాయట. అయితే ఇది విచిత్రం. నదులన్నీ సముద్రంలో పడతాయి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, సముద్రం ఎందుకు నిండకుండా ఉందబ్బా. ఇది ఎంత రహస్యం. ఇది మరుగైన జ్ఞానము కాదా? దీని వెనుక ఎవరున్నారు? క్రియేటర్. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నిండుట లేదు.
నదులు ఎక్కడి నుండి నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే అవి మరలా పోవును. మీకు తెలుసా ఆర్టీసీ బస్సులు తెలుసా? ఆర్టీసీ బస్సులు తెలుసా? ఉదయాన్నే బయటకు వస్తాయి, సాయంత్రం పరుగున మళ్ళీ డిపోకి పోతాయి. ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేయండి. ఈవినింగ్ ఆర్టీసీ డ్రైవర్ స్పీడ్గా నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మ ఇంటికి పోదాం సార్, పొద్దునంట వచ్చాను, త్వరగా బస్సును డిపోలో పడేసి శుభ్రంగా ఇంటికి పోవాలనే తహ. ఆర్టీసీ బస్సులు పొద్దున వచ్చేస్తాయి, ఎర్లీ మార్నింగ్. మళ్ళీ ఏం చేస్తాయి? ఎక్కడి బస్సులు అక్కడికే పోతాయి, అక్కడికే పోవాలి. ఆర్టీసీని నడిపించేదేంటి? ఒక కార్పొరేషన్. దానికి ఒక బాస్ ఉంటాడు, దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ఆర్టీసీకి, దానికి ఒక మినిస్టర్ ఉంటాడు, రవాణా మంత్రి అంటారు మినిస్టర్, స్టాఫ్ ఉంటారు. అవన్నీ మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాయో అక్కడికి రావాల్సింది అంతే. నదులన్నీ సముద్రంలో పడునో అయితే సముద్రం నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడూ మరలిపోవును. ఎవరున్నారు వీటి వెనుక చెప్పండి? మేఘాలు గుంపులుగా పోతూ ఉంటాయి. పైకి చూసి ఏమంటాడు? అమ్మాయి బట్టలు తడిసిపోతాయి, ముందు బట్టలు తీసి అంటాడు. పైన మేఘాలు చూసి ఏం చేస్తారు? పైన బట్టలు ఉంటే ఏం చేస్తారు? త్వరగా బట్టలన్నీ తీసుకొచ్చేస్తారు. మేఘాలను చూసి ఏం నేర్చుకున్నారు? ఇంతేనా? వర్షం వస్తే బట్టలు తడిసిపోతాయని నేర్చుకుంటారా? పైన మిరపకాయలు ఎండేసాం అమ్మాయి, త్వరగా పో మేఘాలు వచ్చాయి ఏమంటారు? మేఘాలు వర్షాకాలం అండి. ఏం నేర్చుకున్నారు మేఘాలను చూసి? పొలం దున్నుకోవాలి, కడుపు నింపుకోవాలి. ఆ మేఘాలను నడిపించే క్రియేటర్ ఎవరు? ఎవరికి తెలుసు? అమ్మయ్య, నాకైతే తెలుసు, నేను తప్పించుకున్నాను. ఆఫ్కోర్స్ మీకు కూడా తెలుసు. సోషల్ మీడియాలో వీక్షిస్తున్న మా ప్రియులకు అందరికీ కూడా బాగా తెలిసే ఉంటుంది. కానీ తెలియని వారు చాలామంది ఉన్నారు. దేవుడు అంటే భయం లేని వారు లేరా? భక్తి లేని వారు లేరా? చదువుకున్నవారే ఎన్ని పుస్తకాలు చదువుతారు, దీన్ని మాత్రం చదవరు. ఎన్ని పుస్తకాలు చదువుతారు? ఎల్కేజీ టు పీజీ ఎన్ని పుస్తకాలు? 100 కంటే ఎక్కువగానే ఉంటాయి. ఈ 66 పుస్తకాల జోలికి మాత్రం అమ్మో రారు. దేవుడు నదులను చూపించి ఏం పాఠం చెప్తున్నాడు? చదవండి 7వ వచనం, సేమ్ చాప్టర్. నదులన్నీయో సముద్రంలో పడును, అయితే సముద్రం నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికి అవి ఎప్పుడు మరలిపోవు. నదికి ఏముంది ఇప్పుడు చెప్పు? నదికి ఏముంది ఇప్పుడు చెప్పండి? బొర్ర ఉందా లేదా? మరి మనకేంది? ఉందా? తలకాయ పెద్దగానే ఉంది మనకు. నదికి ఏముంది? మెమొరీ. బైబిల్ చెప్తుంది, నేను కాదు. నదికి ఏముంది? మెమొరీ. మనకేముంది? ఉందా? ఫిల్ అయిపోయిందా? ఫిల్ అయిపోయిందేమో. మెమరీ ఫిల్ అయిపోతే ఏం చేస్తారు? అప్పుడప్పుడు ఫార్మేట్ చేయించుకోవాలి. అప్పుడప్పుడు సంఘానికి వస్తే ఫార్మేట్ అయిపోతుంది. ఫార్మేట్ చేసే మిషన్ ఇక్కడే ఉంది. ఫార్మేట్ చేసేస్తాం బైబిల్తో. అందుకే చాలామంది సంఘానికి రారు. నీటికి ఏం తెలుసట? దారి తెలుసు. మనకు దారి తెలుసా? చెప్పండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ముగించేస్తాను. మనం ఎక్కడి నుంచి వచ్చాం? అక్కడికి పోవాలి. దేవుడు ఇవన్నీ మనకు పాఠాలకు ఎందుకు చెప్తున్నాడు? సూర్యుడికి ఏం తెలుసట? దారి తెలుసు. కానీ మనకు దారి తెలుసా? మర్చిపోయామేమో. సౌర కుటుంబంలోనికి వచ్చి మర్చిపోయావేమో. సౌర కుటుంబంలోనికి వచ్చి మర్చిపోయావా? పరిపూర్ణులైన వారికి ఏం బోధిస్తున్నాడు దేవుడు? పాఠం చెప్తున్నాడు. అది ప్రపంచంలో ఎవరు చెప్పని పాఠం, దేవుడే చెప్పే పాఠం.
నాకు అన్నీ తెలుసు అనుకుంటావా? నీకు ఇది తెలియదు. నీటిని పంపించేది ఎవరు? నీటి బొట్టు తయారు చేయగలవా చెప్పు? సూర్యుని రప్పించగలవా చెప్పు? నిజంగా సముద్రం నిండకుండా ఉండడం ఎంత గొప్ప విషయం. ఎప్పటి నుంచో చూస్తున్నాం, సముద్రం అలాగే ఉంది. దేవుడు పాఠం చెప్పాలనుకుంటున్నాడు. దేవుడి గురించి చెప్పేవారు లేరు కదా. దేవుని గురించి ఎవరైనా చెప్తారా? దేవుడు అందుకనే దేవుడి గురించి చెప్పకపోతే దేవుడు ఏం చేశాడు? నా గురించి చెప్పే బోధకులు లేరని దేవుడు ఏం చేశాడు? కొందరు బోధకులను సిద్ధపరచుకున్నాడు దేవుడు. నా గురించి చెప్పేవారు లేరని దేవుడే బోధకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బోధకుల దగ్గరికి వెళదామా? యోబు గ్రంథము జోబ్స్ చాప్టర్ 12. దేవుడు మంచి టీచర్ని సెలెక్ట్ చేశాడు. దేవుడు మంచి టీచర్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ టీచర్ చెప్తారట మనకు పాఠం. 7వ వచనము ఇంగ్లీష్లో కూడా చూడాలి. అయినను మృగములను విచారించుము. చాలు. మనకు పాఠం ఎవరు చెప్తారంట? ఇంగ్లీష్లో కూడా చూడండి. ఆస్క్ ఏంటి బ్రవ్వా, మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు? మా బ్రతికేంటి? మేము జంతువుల దగ్గర పోయి నేర్చుకోవాలా? అంటే మనల్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మన బెలూన్లో గాలి తీసాడా, ఊదాడా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలమ్మాయి? పశువుల దగ్గరికి పోయి నేర్చుకో అంటే ఎంత అన్యాయం ఇది. ఏంటి సార్, నా పేరు వెనకాల చూసావా డిగ్రీ? నేను ఎక్కడికి పోవాలి? పశువుల దగ్గరికి పోవాలా? పశువు పాఠం చెప్తుందట. ఆస్క్ ది యానిమల్స్. అవి ఏం చేస్తాయట? క్లాస్ తీసుకుంటాయట. వెళ్దామా క్లాస్కు? డాగ్స్తో, యానిమల్స్తో. యానిమల్కు డాగ్ ఏం పేరుంది? ఫెయిత్ఫుల్ యానిమల్ అట. ఫెయిత్ అంటే అర్థం ఏంటి? విశ్వాసము. విశ్వాసం ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి కదా. విశ్వాసం దానికి పోయింది ఏంటి? విశ్వాసం అది తీసుకుంది ఏంటి? నీ ఎంగిలి మెతుకులు తిన్న కుక్కకే విశ్వాసం ఉంటే దేవుడు ఎన్ని రుచులు ఇచ్చాడు నీకు. చూడ రుచుల జాడవేరయ్యా అన్నాడు కవిగారు. దేవుడు ఎవరిని మనకు ఇప్పుడు లెక్చరర్గా అపాయింట్ చేశాడు చెప్పండి? యానిమల్స్ దగ్గరికి పోతే ఏం చేస్తాయట? క్లాస్ తీసుకుంటాయట. నిజంగా యానిమల్ ఏం క్లాస్ తీసుకుంటుందబ్బా అని నేను కూడా ఆలోచించాను. దేవుడి మాట ఎందుకు రాయించాడు? అసలు కోపంతో రాయించాడా? నిజంగా యానిమల్ ఏమైనా బోధ చేస్తుందా అని చాలా పరిశోధన చేయడం జరిగింది. చదవండి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించింది. చాలు. ఆదికాండము 2వ అధ్యాయము 19. ఆదికాండము 2వ అధ్యాయము 19 ముగించుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 19. జెనసిస్ 2nd chapter verse 19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. దేవుడు ఏం చేశాడు? దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ఆకాశ పక్షులను దేవుడు చేసుకున్నాడట. దేవుడు భూజంతువులను, ఆకాశ పక్షులను దేవుడు చేసుకొని ఏం చేశాడు? ఆదాము దగ్గరికి నడిపించాడు. ఆదాము దగ్గర నడిపించి ఏమంటున్నాడు? ఆదామా వాటికి పేర్లు పెట్టమ్మా అన్నాడు. ఎంత మంచి ఆధిక్యత! ఆదామా వాటికి పేర్లు పెట్టమ్మా అన్నాడు. ఇప్పుడు డాగ్ అని ఎవరు పెట్టారనుకుంటున్నారు? యాడమ్. లయన్ అని ఎవరు పెట్టారనుకుంటున్నారు పేరు? యాడమ్. టైగర్ అని ఎవరు పెట్టారు పేరు? యాడమ్. ఇప్పుడు యాడమ్ని ఏమంటున్నాడు? అవి నేర్పిస్తాయి, నేర్చుకో అంటున్నాడు. అయ్యో ఏంటి ప్రభువా, నేను పేర్లు పెట్టాను కదా ప్రభువా. ఇప్పుడు చదవండి.
మృగములను విచారించు ఆడమా, మృగములను విచారించు ఓ ఆదమా. ఆదామా అంటే ఆదాం కాదు, మనమే. ఆదాము సంతతి కదా మనం. ఆదామా, ఇప్పుడు ఎవరు నీకు పాఠం చెబుతారో, నువ్వు ఎవరికైతే పేర్లు పెట్టావో అవి నీకు పాఠం చెబుతాయి. అంటే దీని అర్థం ఏంటి? ఇన్సల్టా కదా? ఇన్సల్ట్. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? వాటి దగ్గరికి పోయి నేర్చుకోవాల్సిన పరిస్థితి దాపరించిందా? ఎస్, అవును. కారణం ఏంటి? మృగమును విచారించుము, అది నీకు బోధించును. సింహం తెలుసా మీకు? సింహం ఎప్పుడైనా నక్క వేషం వేస్తుందా? చెప్పండి. వేస్తే ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు. మనం అన్ని యాక్షన్ చేస్తాం. అమ్మో, ఒరిజినాలిటీ అంటారు. అట్లాగే ఉన్నాయి దేవుడు చేసినట్లుగానే. మనమే బాగోలేమేమో. అందుకే ఈ పాఠం. మనము ఏం చేస్తున్నాము? యాక్షన్ చేస్తున్నామేమో దేవుడి ముందు. పట్టుకుంటాడు, జాగ్రత్త. సింహం ఎలా ఉంది? సింహంలానే ఉంది. పక్షి ఎలా ఉంది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. 26. త్వరగా ముగించుకుందాం. ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఓ చదువుకున్న విజ్ఞానవేత్త, ఓ సైంటిస్టు, ఓ విఘ్నుడా, ఓ ఇంటలెక్చువల్, ఎవరిని చూడాలి నీవు? పక్షిని చూడు అంటున్నాడు. ఎంత షేమ్! ఎందుకు చూడమన్నాడు పక్షిని? అవి విత్తవు, అవి కోయవు, అవి దాచిపెట్టుకొనవు. ఆయనను మీ పరలోకపు తండ్రి పోషకుడు ఎవరట? హెవెన్లీ గాడ్. పక్షుల పోషకుడు ఎవరు చెప్పండి? హెవెన్లీ గాడ్. యానిమల్స్ పోషకుడు ఎవరు చెప్పండి? హెవెన్లీ గాడ్. మన పోషకుడు ఎవరు చెప్పండి? హెవెన్లీ గాడ్. డీమార్ట్ కాదు, విజేత కాదు, మోర్ కాదు. మన పోషకుడు ఎవరు? ప్రపంచ పోషకుడు ఎవరు చెప్పండి? దేవుడు. ఆయననే మర్చిపోతే మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు? పక్షిని చూడు అంటున్నాడు. పక్షిని చూస్తే మనం ఏం చేస్తాం? దీన్ని కోసుకొని తిందామని చూస్తాం. పక్షిని చూస్తే మనం ఏం చేస్తాం? దీన్ని మమ్మీ పులుసు పెట్టుకుందాం, మమ్మీ బిర్యానీ చేయి మమ్మీ. మేకను చూస్తే ఏం చేస్తాం? మేక మాంసం బాగుంటుంది, బిర్యానీ చేసుకుందాం. దేవుడు చెప్పేది ఒకటి, మనిషి చేసేది ఒకటి. దేవుడు బోధ ఒకటి, మనిషికి అర్థమయ్యేది ఒకటి. చెప్పేవాడు లేక గ్రహించేవారు కరువైపోయారు. దేవుడు బాధతో రాయిస్తూ ఉన్నాడు. మీరు పశువుల దగ్గరికి పోండి అన్నాడు. ఏమన్నాడు యోబు గ్రంథము? మీరు మృగములను విచారించుడి. ఏంటి ప్రవ్వా ఇంతగా మా బతుకులు మారిపోయా? వాటి దగ్గర పోయి నేర్చుకోవాలా? చదవండి. ఆయనను ఆదాము నిజంగా ఎంత క్షేమైపోతాడు? పేరు పెట్టింది నేను. ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడ నేర్చుకోవాలి? ఎంత కోపం వస్తుంది. నిజంగా దేవుడు ఏమన్నాడు తెలుసా? యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం. ఎద్దు గురించి మెచ్చుకుంటున్నాడంటే అర్థం ఏంటి? మన ముందు మనల్ని నిలబెట్టి ఎద్దు చాలా మంచిదంటే మనకు ఎందుకు కోపం వస్తుంది? ఏం డాడీ ఎద్దును మెచ్చుకుంటున్నావు, నేనేం చేశాను? క్వశ్చన్ పుడుతుందా లేదా? మన పక్కన ఎద్దును నిలబెట్టి ఎద్దు చాలా మంచిదిరా నీకంటే అంటే ఎందుకు బాధపడతాం? నేను ఎద్దుకంటే అన్యాయమా? దేవుడే మెచ్చుకుంటున్నాడు. ఏమని? ఎద్దు ది గ్రేట్ అంటున్నాడు. ఎద్దుకి ఎవరు తెలుసట? దానికి పోషకుడు తెలుసు. మనకు తెలుసా మన పోషకుడు? తెలీదు. ఇంకా గాడిదని మెచ్చుకుంటున్నాడు. అమ్మ బాబోయ్, కొత్త సంవత్సరంలో ఫస్ట్ సండే నాడు ఈ పాఠమా? గాడిదని మెచ్చుకుంటున్నాడు దేవుడు, ఎద్దును మెచ్చుకుంటున్నాడు దేవుడు. మనకు గురువులు ఎవరట? మనకు లెక్చరర్స్ ఎవరు? యానిమల్స్. ఒక సన్, ఒక నది,
ఒక జంతువు, ఒక ఎద్దు, ఒక గాడిద, ఒక పక్షి. ఆలోచించండి. కారణం ఏంటి? మనకిప్పుడు అంతా అర్థమైపోయి ఉంటుంది. మనకి ఏం తెలియదు నిజంగా. వీటికి అన్నీ తెలుసు. సూర్యుడికి ఎవరు తెలుసు? దేవుడు. నదికి ఎవరు తెలుసు? దేవుడు. పక్షికి ఎవరు తెలుసు? పోషకుడు. ఎద్దుకు ఎవరు తెలుసు? పోషకుడు. గాడిదకు ఎవరు తెలుసు? వాళ్ళ బాస్ తెలుసు. ఈనాడు ప్రపంచానికి దేవుడు తెలుసా? చదువుకున్నవారే ఏం చేస్తున్నారు? ఆకతాయి పనులు. చదువుకున్నవారే ర్యాగింగ్. ఎందుకు? వికృత చేష్టలు, ర్యాగింగ్. ఎందరో చచ్చిపోయారు ర్యాగింగ్ వల్ల. అమ్మాయిలు అబ్బాయిలు చచ్చిపోలేదా? మన ఇంట్లో నిజంగా ఒక అబ్బాయి అమ్మాయి, మన ఇంట్లో మన అబ్బాయి ర్యాగింగ్ వల్ల చచ్చిపోతే ఆ కడుపు కోత ఎవరు తెలుస్తుంది? చదువుకోవడానికి వెళ్ళి చచ్చిపోయావా అని ఏడుస్తారు చాలామంది. ఏం పట్టింది ప్రపంచానికి? ప్రపంచానికి ఏమైపోయింది? దేవుడు ఒక గొప్ప మచ్చంను ఏం చేసుకున్నాడు? అపాయింట్. దేనికోసం? నా పని చేసి పెట్టు మచ్చమా. చేప దేవుడికి ఉపయోగపడుతుంది, పక్షి దేవుడికి ఉపయోగపడుతుంది, జంతువు దేవుడికి ఉపయోగపడుతుంది. వాటే పట్టు. మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మనము దేవుడికి ఏమైనా ఉపయోగపడ్డామా అసలు? ఇంతవరకు ఒకవేళ ఉపయోగపడకపోతే 2021లో ఉన్నాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానంను బోధించుచున్నాను. ఇది ఏం జ్ఞానము? దేవుడి జ్ఞానం. ఈ విశ్వం పుట్టక ముందు మన నిమిత్తమై దేవుడు మరుగు చేసి పెట్టిన జ్ఞానం. మరుగు చేసి పెట్టిన జ్ఞానం. ఈ ప్రపంచానికి ఇప్పుడు ఏ పాఠాలు కావాలి? ఇప్పుడు చెప్పండి. దేవుని పాఠాలు కావాలా? ఇహలోకానుసారమైన పాఠాలు కావాలా? అంటే దేవుని పాఠాలే ముందు కావాలి. దేవుని పాఠాలు చాలా అవసరం మనిషికి. నీకు చదువు రాకపోయినా పర్వాలేదు, నరకాగ్ని మాత్రం జారిపోకు. చదువు రాకపోయినా పర్వాలేదు, నరకానికి మాత్రం జారిపోకు. బాగా చదివేసి నరకానికి పోతే ఏం సుఖం? ఏం సుఖం? ఇహలోకంలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడో ఒకసారి చూసి ముగించేసుకుందాం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1 verse 20. చూశారు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. జ్ఞాని ఏమైపోయాడు? శాస్త్రి ఏమైపోయాడు? ఈ లోకపు తర్కవాది ఏమైపోయాడు? ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడట? దేవుడు ఈ లోక జ్ఞానాన్ని ఏం చేశాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడు? వెర్రితనముగా చేసేశాడట. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. ఇప్పుడు ఏ జ్ఞానం కావాలి చెప్పండి? మనకు వెర్రి జ్ఞానం కావాలా? చెప్పండి. ఏ జ్ఞానం కావాలి చెప్పండి? ఇప్పుడు ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అన్నాడు. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. మనకిప్పుడు ఏ జ్ఞానం కావాలి చెప్పండి? ఈ జ్ఞానం కావాలా? లోక జ్ఞానం కావాలా? చెప్పండి, ముగించేసుకుందాం. లోక జ్ఞానం మనిషికి ఏం నేర్పిస్తుంది? దేవుడి జ్ఞానం అయితే మనకు ఏం నేర్పిస్తుంది? ఆలోచించుకోవాలి. దేవుడి జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? దైవత్వములోనికి తీసుకొస్తుంది. దేవుడి జ్ఞానం మనిషిని దైవత్వములోనికి నడిపిస్తుంది. కానీ లోక జ్ఞానం మాత్రం ఏం చేసింది ప్రపంచానికి చెప్పండి? రోజు రోజుకు పోలీస్ స్టేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి, కోర్టులు పెరిగిపోతూ ఉన్నాయి, దేశాల మధ్యలో యుద్ధం. ఈ చదువులన్నీ ఏమైపోయాయి? ప్రపంచానికి ఇప్పుడు పాఠం చెప్పాలా వద్దా చెప్పండి? నశించిపోయే నరమానవాళికి, ప్రపంచానికి దేవుడు పాఠం చెప్పాలా వద్దా చెప్పండి? అందుకే దేవుడు ఏం చేస్తున్నాడో మీరు ఎలాగూ చెప్పరు. అందుకే నేను ఎక్కడికి పొమ్మంటున్నా మిమ్మల్ని? జంతువుల దగ్గరికి బండి. సూర్యుని చూడండి, నదులను చూడండి, ప్రకృతిని చూడండి, యానిమల్స్ని చూడండి, పక్షిని చూడండి. ఎద్దుని చూస్తావా చూడు, డాంకిని చూస్తావా చూడు. సేమ్ కదా. జాగ్రత్త, ఆలోచించుకోండి. మనుషులకు దేవుని పాఠాల అవసరత ఉందా లేదా చెప్పండి? ఉంది. ఈ పాఠాలు ప్రపంచానికి తెలియవు కనుక విన్న మీరు ఇంకా లోతుగా ఆలోచించి ఈ సందేశాలను ప్రపంచానికి అందించి అనేకులను దేవుని వైపు తిప్పుతారని ఆశపడుతూ ముగించుకుందాం, ప్రార్థించుకుందాం.
మహిమా స్వరూపుడా మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు మాకిచ్చిన యొక్క మొదటి పునరుత్థాన దినములో మీరు మాకు నేర్పిన పాఠం ఎంతో గొప్పది. అవును ప్రభువా, ఈ లోకం తండ్రి ఈ లోకం వరకే ఆలోచిస్తుంది. కానీ ప్రభువా, మీరు శాశ్వతమైన లోకం, మీరుండే లోకం, అది పరలోకం. మేము పరలోకానికి వస్తామని తండ్రి మీరు మా వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ లోకానికి వచ్చిన మేము ఈ లోకాన్నే చూస్తున్నాం. ఆకాశమే హద్దుగా ఉండిపోయాం. ఈ ఆకాశం హద్దు కాదని తండ్రి మీరు మాకు పాఠం చెప్పారు. సూర్యుడు ఇంత చక్కగా ఉండడానికి గల కారణం తండ్రి మీరే. నదులు ఇంత చక్కగా పరిగెత్తడానికి కారణం మీరే. జంతువులు జంతువులుగా ఉండటానికి గల కారణం మీరే. పక్షిగా ఉండటానికి గల కారణం మీరే. మనుషులమైన మేమే బొత్తిగా నశించిపోయి నరకాగ్నికి జారిపోతూ ఉంటే మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి మమ్మల్ని కాపాడుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రపంచానికి తండ్రి ఈ పాఠాలు ఎంతో అవసరం. పరిపూర్ణులైన వారికి ఈ పాఠం తండ్రి మేము చెప్పాలి. అది ఈ లోక జ్ఞానం అయ్యే ఉంటుంది. కానీ ఈ లోక జ్ఞానాన్ని మీరు వెర్రిగా తండ్రి మీరు రికార్డ్ చేశారు. అది వెర్రి అన్నారు. అవును ప్రభువా, ఎంత చదువుకున్నా తండ్రి భయం భక్తి లేకపోతే, ఎంత చదువుకున్నా తండ్రి మిమ్మల్ని మేము తెలుసుకొనకపోతే, మిమ్మల్ని మేము సంపాదించుకొనకపోతే ప్రభువా, చాలా దయనీయమైన పరిస్థితి. మీరు చెప్పిన ఈ పాఠం తండ్రి ప్రపంచానికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు తండ్రి విషయంలోనికి తొంగి చూసి మీ గొప్పతనాన్ని తెలుసుకొని గొప్ప బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఈ ఉపదేశం తండ్రి గొప్పగా ఫలింపు చేయమని ఇక్కడ కూడి ఉన్న మీ బిడ్డలను, సోషల్ మీడియాలో వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో భద్రపరచమని, అనేకులు ఆత్మీయంగా బలపడలాగున్న సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.